రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. రండి ఆరాధించెదం దేవాది దేవుని. రండి కీర్తించెదం రాజాధిరాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. ఆరాధనా 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 ఆరాధనా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. ఆరాధనా 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 ఆరాధనా. ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించెదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఆరాధనా 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 ఆరాధనా. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు శ్రమలు అనుభవించి చంపబడి మృతులలో నుండి ప్రథముడుగా లేచి క్రీస్తు జ్యోతిగా దివ్య సప్రసాద నాథుడిగా అవతరించిన ఆ క్రీస్తు ప్రభు దివ్య సప్రసాద ఆరాధనలలో మనమందరము కూడా పాలు భాగస్థలమవుతూ ఉన్నాం. ప్రత్యేకమైన ఈ ఆరాధన తల్లి శ్రీసభ గురించి సమర్పిస్తూ ఇంతవరకు దేవుడు తల్లి శ్రీసభలో చేసిన అనేకమైనటువంటి స్తుతులు స్తోత్రాలకు గాను మేలులకు గాను స్తుతులు స్తోత్రములను సమర్పిస్తూ వివిధ కార్యాల ద్వారా తన పరిశుద్ధమైనటువంటి అభిషేకస్తులను వినియోగించుకొని దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. తల్లి శ్రీ సంబంధించు 7 దివ్య సంస్కారాల సప్త స్వరాల ఆ యొక్క ప్రాధాన్యతను గొప్పతనాన్ని ఒకసారి గుర్తిస్తూ గురువుల ద్వారా, తన పరిచారకుల ద్వారా, మేత్తనారుల ద్వారా, జగద్గురువుల ద్వారా దేవుడు స్థాపించిన ఈ సంఘాన్ని ఎంతగానో దీవించున్నారు. ఒకసారి ఆలోచన చేసుకుంటూ దేవుడు నిర్మించిన ఈ సంఘములో నీవు నేను కూడా పాలు భాగస్థలమైనందుకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములను తెలియచేస్తూ తల్లి శ్రీసభకు చక్కని జగద్గురువును ప్రసాదించాలని ఈ దివ్య సప్రసాద ఆరాధనను మనము సమర్పిస్తూ, దేవా మా శ్రీసభను అందు పయనిస్తున్న క్రైస్తవ కథోలికలను దీవించి కాచి కాపాడండి. ప్రభు ఆధ్యాత్మిక బాటలో ప్రస్తుత సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంకా ఎక్కువగా స్వార్థను ఆధ్యాత్మికముగా దైవీకముగా తల్లి శ్రీసభను నడిపించడానికి కావలసినటువంటి గొప్ప జగద్గురువులను ఎన్నుకోమని ఈ పరిశుద్ధమైన దివ్య సప్రసాద ఆరాధనలో మన ప్రార్థనలో ఉంచుకొని ప్రార్థించుదాము. దేవుని యొక్క తోడ్పాటును, పరిశుద్ధాత్మ సహకారాన్ని కోరుకుంటూ పవిత్రాత్మ దేవుని యొక్క సహకారాన్ని పాట ద్వారా మనము దేవుణ్ణి విన్నవించుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మమ్ము నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో మమ్ము నింపుమా. నీ ఆత్మశక్తిని మాకొసగుమా. నీ ఆత్మశక్తిని మాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడని శక్తితో నింపుమా.
పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొగలో అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొగలో అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా. నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా. నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో మమ్ము నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో మమ్ము నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా. శక్తిని వసగుమయా. మాపై దిగిరావయ్యా. శక్తిని వసగుమయా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో మమ్ము నింపుమా.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, గడిచిన బ్రతుకు దినములన్నింటిలో ప్రభువు చేసిన అద్భుత కార్యాలను కొన్ని క్షణాలు జ్ఞాపకము చేసుకుందాం. ఉదయం మొదలు ఇప్పటి వరకు దేవుడు నిన్ను కాపాడిన రీతి, దేవుడు నీ మాట సహాయములోను నీ చేతలలోనూ తోడుగా ఉన్న సమయాలు, సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం. కడుపు నిండా భోజనము పెడుతున్న సమయాలు, సందర్భాలు, స్నేహితులు, తల్లిదండ్రుల ప్రేమ ఆదరణ, కుటుంబ బాధ్యతలు, బిడ్డలు, సమస్యలు ఎదుర్కోవడము, నీ ప్రయాణాలలో తోడుగా ఉండడము, నీ సంతోషములో తోడుగా ఉండడము, నీ జీవనానికి కావలసినటువంటి దైవాశీర్వాదాలు ఆయన ప్రసాదించడము ఒకసారి జ్ఞాపకము చేసుకుంటూ మన జీవితములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అర్పిస్తూ ప్రభువుని స్తుతించుదాం, ఘనపరచుదాం. ఓ ప్రభువా, మా జీవితంలో మరొక్క రోజును ప్రసాదించినందులకు ఓ ప్రభువా మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ప్రభువా, కంటికి రెప్పలా మా ప్రయాణాలలో తోడుగా ఉన్నందులకు మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ప్రభువా, బిడ్డలు 2025 విద్యా సంవత్సరాన్ని విజయముగా పూర్తి చేసినందులకు ప్రభువా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఓ ప్రభువా, మా విచారణ సభ్యులను అనునిత్యము దీవిస్తూ వారిని నీ దైవ సన్నిధానానికి నడిపిస్తున్నందులకు మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. ప్రార్థించగలరు. మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. 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 మా
రక్షణం నాకు కర్తవైన యేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. ఆదిను అంతమును నేనే అని పలికిన యేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మృత్యుంజయుడు అయిన యేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మా జీవితంలో మాకు లెక్కలేనన్ని మేలులను చేసిన యేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేసిన యేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మాకు మంచి బిషప్ గారిని దయచేసిన యేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మాకు మంచి గురువులను దయచేసిన యేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన జేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మాకు మంచి కుటుంబాన్ని ప్రసాదించిన జేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మాకు మంచి సంఘాన్ని దయచేసిన జేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మాకు మంచి ఇరుగు పొరుగును దయచేసిన జేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మాకు మంచి సంఘ కాపులను దయచేసిన జేసువా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. గడిచిన నెలంతా మమ్ము కాచి కాపాడిన దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మా కుటుంబములో గడిచిన నెలలో చిన్న చిన్న అనారోగ్యాలు దయచేసి ఉన్నను, మరలా సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినటువంటి దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మా ప్రతి అవసరమును తీర్చి మాకు తోడుగా ఉంటున్నటువంటి దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. ఈ యొక్క నెలలో మొదటి శుక్రవార ఆరాధనలో పాలు పంచుకునే కృపను మా అందరికీ దయచేసినటువంటి దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళినను నీ బంగారు దేవదూతల సంరక్షణలో మమ్మందరినీ కాచి కాపాడుతున్నటువంటి దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. నానాటికి మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని దయచేస్తున్నటువంటి దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. ప్రకృతిని జీవముతో ఉంచుతున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. యుద్ధ వాతావరణములు కుటుంబాలలో కలగచేయకుండా సంరక్షిస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. వివాహమైనటువంటి వారి మధ్యన చక్కని బంధాలను ఏర్పరిచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. యువత యువకులను నీ ప్రేమ కరుణలతో ఆశీర్వదిస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మంచాన్ని పట్టినటువంటి వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించిన దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. ఆహారములై కలమటిస్తున్న అనేక మంది భారతదేశ పౌరులకు నీ సహాయాన్ని అందిస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. తల్లి శ్రీ సభ ద్వారా ఆధ్యాత్మికతను ప్రతి కతోలినికి అందచేస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. విచారంలోని ప్రజల యొక్క ఆనందాలలో తోడు నీడగా ఉన్న దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. నీటి కొరతను మాకు రాకుండా నిత్యము మాకు కావలసిన వనరులను దయచేసిన దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మా ఉపయోగార్థమై సాంకేతిక పరిజ్ఞానాన్ని మాకు అందించుతున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. మనుషుల మధ్యన చక్కని బంధాలను ఏర్పరిచి సోదరతత్వాన్ని పెంచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. ఒక నిమిషం మౌనం వహించి వ్యక్తిగతముగా ప్రభువు నీ జీవితంలో చేసిన మేలులన్నింటినీ కూడా తలంచుకుందాం. దేవా, నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నా కష్టాలలోనూ నా కన్నీళ్ళలోనూ తోడుగా ఉన్నవాడువు. తట్టిన వారికి తలుపులు తెరిచేవాడువు. దిగో దేవా, మా వ్యక్తిగత ఒక్కొక్కరికి అనేకమైనటువంటి మేలులు చేసినందులకు మీకు స్తుతులు స్తోత్రములు మేమందరము సమర్పించుకుంటూ
ఈ పాటను ప్రార్థనగా చేసుకొని మీకు అర్పిస్తున్న శుభవేళ మా ఈ స్తుతులను గైకోమని, మా ఈ స్తుతులను మీ స్తుతుల సింహాసనమైనటువంటి పరలోక రాధ్యానికి చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీవు నా తోడున్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. పాడదామందరము. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. పాడదాం. నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు. పాడదాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. పడదాం. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. పాడుదాం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవముని అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా
స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నవయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం. యేసు రక్తమే జయము, యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తమే దివ్య కారుణ్యము, యేసు రక్తమే దివ్య కారుణ్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన 23. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విష్ణువింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేద తీర్చును, తన నామ గౌరవార్థము నన్ను నడిపించుకును, ధర్మ మార్గమును నడిపించును. అంధకారపు లోయలలో పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకును భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా ఉండవు. నీ రాజదండము, నీ చేతకర్ర నన్ను కాపాడుచుండును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయదువు. నా పరిమళ తైలముతో నా తలను అభిషేకింతువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. దావీదు మహాత్ముడు ప్రభు తనను అభిషేకించినప్పుడు చేసిన ప్రార్థన. పరిశుద్ధమైన దివ్యారాధనలో 2 ఉద్దేశాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా తల్లి శ్రీసభకు జగద్గురువులను దయచేయమని, రెండవదిగా భారతదేశానికి పాకిస్తాన్కు మధ్యన జరుగుతున్న యుద్ధకాండలో శాంతిని కోరుకుందాం, సమాధానాన్ని కోరుకుందాం. ఇరు దేశాలు శాంతి సమాధానాలతో ఉండాలని ఈ దివ్య సప్రసాదారాధనలో ప్రత్యేక విధముగా మన ప్రార్థనలను అర్పించుదాం. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దావీదు కీర్తనకారుడు, దావీదు మహారాజు దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువా, మీరే మాకు మంచి కాపరులు. నేను అంధకారములో పడినను, గాఢాంధకారపు లోయలలో పయనించినను, నాకు అనేక భయములను ఆపదలు కలిగినను, నీవు నా వెంట ఉంటువు. నీ కరుణ, నీ కర్ర, నీ బడితయు, నీ కరుణ ప్రవాహమునను కాపాడును అని దావీదు కీర్తనకారుడు అలనాడు చేసిన ప్రార్థనతో ఏకీభవిస్తున్నాం.
ఆలోచన చేద్దాం. తల్లి శ్రీ సభకు ఈ నేపథ్యంలో మంచి కాపరులను ప్రభు దయచేయమని, ప్రపంచ దేశాలకు ప్రభు సువార్తను మోసుకుపోయే జగద్గురువులను దయచేయమని, ప్రపంచమంతటా కూడా క్రీస్తు సత్యాన్ని, మార్గాన్ని, ధర్మాన్ని వారు అర్థము చేసుకుని ప్రపంచముగా మలచి జగద్గురువులను దయచేయమని ప్రత్యేక విధముగా ప్రార్థనలు చేస్తూ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా తల్లి శ్రీ సభ గురించి, తల్లి శ్రీ సభకు కాపరులను దయచేయమని మీలో ఎవరైనా ఒకరు ప్రార్థించగలరు? మంచి కాపరివైన మా ప్రభువ, విశ్వ శ్రీ సభను పరిపాలించడానికి మీ చిత్తమైతే మాకు మంచి పాపుగారిని, మంచి జ్ఞానంతోనూ మీ ఆత్మతోనూ నిండిన పాపుగారిని మాకు దయచేయమని, అలాగే తండ్రి గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, మీ సువార్త ప్రసారం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావలసిన ఆయుర ఆరోగ్యములను దయచేయమని అందరూ, ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రియులారా, ప్రస్తుతము జరుగుతున్నటువంటి యుద్ధకాండల్లో ఆస్తి నష్టము కానీ, సైనిక నష్టము కానీ, ప్రాణ నష్టము కానీ కలగకుండా దేవుడు ఇరు దేశాలను సంరక్షించాలని, ఇరు దేశాల మధ్యన శాంతిని ప్రేరేపించమని మీలో ఎవరైనా ఒకరు ప్రార్థించగలరు? ప్రియ సహోదరులారా, చిన్న శ్రీ సభ అయిన మహారాణిపేట విచారణ సభ్యుల గురించి ప్రార్థన చేద్దాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుదనము కలిగి ఇంకా ముందుకు నడుచులాగన, ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ చూపులాగన అభివృద్ధి నిమిత్తమై మీరు ఒకరు ప్రార్థించగలరు. కృపగల సర్వేశ్వరుడా, ప్రేమగల సర్వేశ్వరుడా, మా ఈ సంఘాన్ని మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మా సంఘాన్ని దీవించండి. మా సంఘ కాపులలిద్దరిని దీవించి వారికి ఆరోగ్యంను దయచేయండి. ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మా కుటుంబంలో ఉన్నటువంటి కష్టములను, నష్టములను, బాధలను, ఇరుకులను, ఇబ్బందులను అన్నింటినీ కూడా తొలగించి, మేము నీ యొక్క శరీరాన్ని స్వీకరిస్తున్నాము కనుక మేమింకనూ ఆధ్యాత్మికంగా ఎదిగా బిడ్డలుగా మా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని కూడా దీవించి మరింతగా కాచి కాపాడమని అందరూ, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. యువత బృందాన్నంతటినీ కూడా ప్రభు దీవించాలని, తల్లి శ్రీ సభకు వెన్నెముక్కవలై వారు మారాలని ముఖ్యముగా మహారాణిపేటలో ఉన్న యువత యువకుల గురించి ప్రార్థించుదాము. ఓ ప్రేమ కలిగిన తండ్రి, దయామయ, నీ ప్రేమ వలనే మేము జీవిస్తున్నాము తండ్రి. లోకాన్ని రక్షించిన లోకరక్షకుడా, ప్రతి యవ్వన బిడ్డను నీ పాదాలకు అప్పగిస్తున్నాము తండ్రి. వారిని తండ్రి నీలాగా పోలి జీవించేలా సహాయం దయచేయమని తండ్రి, నీ రెక్కల చాటున ప్రతి యవ్వన బిడ్డని నీ రెక్కల కింద భద్రపరిచి వారు లోకము వైపు చూచకుండా తండ్రి నీ వైపే చూచి నీ వాక్యానుసారము జీవించే బిడ్డల్లా తయారు చేయమని ప్రతి ఒక్క యవ్వన బిడ్డ కోసము తండ్రి నీ పాదాలు చెంత వారి యొక్క జీవితాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. అందరూ, ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ప్రస్తుత సెలవుల్లో విశ్రాంతి తీసుకున్నటువంటి సభ్యుల గురించి ప్రార్థన చేద్దాం. చిన్నారి బిడ్డలను, కుటుంబాలను, క్రైస్తవ కుటుంబాలను, ప్రపంచాన్ని
వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా జీవించాలని, ప్రభు కృప వారిపై ఉండాలని మీలో ఎవరైనా ఒకరు ప్రార్థించగలరు. మహాపరిశుద్ధుడి గరుడైన సర్వేశ్వర, ప్రభువా, విద్యా సంవత్సరములను పునస్కరించుకొని విశ్రాంతులు తీసుకుంటూ వివిధ ప్రాంతాలకు వారి యాత్రలను చేస్తూ ప్రభువా జీవితాన్ని విశాలపరుచుకుంటున్నటువంటి ఈ బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. వాతావరణ పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచండి. వాతావరణ పరిస్థితులకు అనుగుణముగా ప్రతి ఒక్కరూ జీవించులాగన ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా నీ దేవదూతల రక్షణ కావలలో ఉంచి ఎల్లప్పుడూ వారిని దీవించుమని, వారికి కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనం వహించుదాం. వ్యక్తిగత కోరికలను ప్రభుకి నిశ్శబ్దముగా విన్నవించుకుందాం. ఈ మనవులు మన నాథుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడునైన యేసుక్రీస్తు స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిగిలి పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్రాత్మ స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాత పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమపితావా పాలక జయము జయము రక్షక యేసునకు మరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగమునకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయముతోడా నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరే.
మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించునట్లును మీ రక్షణ ఫలితములను మేము నిరతము చవిచూచునట్లును యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువ మాకు అనుగ్రహించండి. దైవ ఆశీర్వాదములు స్వీకరించగలరు.